ఉంటాం. ఇది ప్రతి వారికి కావాల్సినటువంటి విషయం. మొదట చిన్న విషయం నాలుగు మీకు తెలిసేటివే. తల్లి, తండ్రి, గురువు, తర్వాత చూడండి ఈ విషయం మీకు అందరికీ తెలిసిందే. ముందు తల్లి, తర్వాత తండ్రి, తర్వాత గురువు మూడో స్థానంలో మేము ఉన్నాం. దైవము లాస్ట్ లో ఉన్నాడు. అంటే ముందు వీళ్ళు ముగ్గురు, తల్లి ఎంతో కష్టపడి జన్మనిచ్చింది, తండ్రి బాగా పెంచి ఎన్నో కష్టాలు పడినాడు, గురువు జ్ఞానాన్ని మీకు కలిగించారు. అందుకు తల్లి, తండ్రి, గురువు, దైవం నేను చివరిలో ఉంటానన్నాడు దేవుడు. నేను తర్వాత లాస్ట్ లో చూసుకుంటాను, అంతేగా నేను ముందు ఉన్నాను. కానీ చాలా మంది దేవుడు దేవుడు చెప్పి అడుగుతాడు. దేవుడు ఇప్పుడు కూడా ఆయన స్థానంలో ఆయన ఉంటాడు. మనం ఉండాల్సినటువంటి పరిస్థితి మనం ఉండాల్సిందే. తల్లి, తండ్రి, గురువు, అలా చాలా విషయాలు ఉన్నాయి చెప్పడానికి. నాకేం కాదు, కొన్ని చెప్పడానికి అవకాశం ఇచ్చారు, చెప్తున్నాను. మా సార్ వాళ్ళు ఉన్నారు, ఏమన్నా మీరేమో ఫీల్ కాకండి. ఎన్నో విషయాలంటే మీకు తెలిసిన నా మైండ్ ఇప్పుడు 30% పనిచేస్తుంది. నాకు